హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. చిన్న సీరియల్ గురించి తెలుసుకుందాం. మాట్లాడమంటే మేము అలా మాట్లాడతామంటే ఎంత తక్కువ మాట్లాడాలో అంతే తక్కువ మాట్లాడాలి. నేను ఎంత చెప్తానో అంతే మాట్లాడాలి, ఎక్స్ట్రా మాట్లాడకండి అని లోకి అంట. ఒక ఆయన చిల్లర పడేసి పోతుంటే వీళ్ళు వెళ్ళి నావి నావి అని చిల్లర ఏరుకుంటారు అనమాట. ఇదేంటే వీళ్ళు చిల్లర కోసం ఎగపడుతున్నారు, ఈ చిల్లర కాదమ్మా శ్రీ మహాలక్ష్మి కళ్ళకు అద్దుకోవాలని ఎలా చెప్తున్నాను అని అంటాడు. పద వెళ్దాం, డోర్స్ ఓపెన్ చేయండి. హలో హలో, మీరు సీనియర్ ఆర్టిస్టులు, మేము జూనియర్ ఆర్టిస్టులం, అట్లే మీ డోర్లు మీరు తెరుచుకోండి, మా డోర్లు మేము తెరుచుకుంటామని ఒక ఆయన. మధు ముగ్గేస్తుంటే మ్యాడీ ముగ్గును తొక్కేసి వెళ్ళిపోతుంటే మధు కోపం వస్తుంది. తర్వాత బావా ఎక్కడికి వెళ్తున్నావు అంటే చెప్పాను కదా నాగవల్లి, మ్యాడీని కలవడానికి వెళ్తున్నాను అని. బావా జాగ్రత్తగా, ఎందుకంటే వాడు మొండిగా మాట్లాడినా కానీ నువ్వు కొంచెం కన్ఫ్యూజ్ చేసి వాడిని ఇంట్లోకి తీసుకొని రా అని నాగవల్లి నువ్వేం కంగారు పడకు, నేనేం వానితో గొడవ పడడానికి వెళ్ళట్లేదు, వానితో రాజీ పడడానికి వెళ్ళట్లేదు. ఎలా మాట్లాడాలో ఎలా వాడిని కన్విన్స్ చేయాలో నాకు తెలుసు, నేను అన్ని ప్లాన్ చేసుకునే వెళ్తున్నాను, నువ్వేం బాధపడకు, నువ్వేం నిశ్చితంగా ఉండు అని మన దేవా. లేదు బాబా, వాడి ఇంటికి వచ్చే వరకు నేను నిశ్చితంగా ఉండలేను అని అంటారు. తర్వాత నేను గిట్ట రావాలా వాని పిలుచుకోవడానికి అంటే వద్దు నేనే వెళ్తాను అని మన దేవా. భగవంతుడా మా అబ్బాయి త్వరగా ఇంటికి రావాలని మొక్కుతాను నాగవల్లి. తర్వాత మన మధు వాళ్ళ ఇంటికి లోకి వాళ్ళ పేరెంట్స్ వస్తారనమాట, నకిలీ పేరెంట్స్. మన మధు అడుగుతుంది, వీళ్ళు నిజమైన నీ పేరెంట్సేనా అని అడుగుతుంది. అవును మా పేరెంట్సే అని అంటది. అంటే లేదు, గన్మ్యాన్స్ దిగితే మాడి వాళ్ళ పేరెంట్స్ వచ్చారేమో అని అనుకున్నాను అని. మ్యాడీ వాళ్ళ డాడీ మినిస్టర్ కదా, అందుకే గన్మ్యాన్లు ఉంటారు. అంటే మేము గిట్ట చాలా రిచ్ కదా, అందుకని మేము బిజినెస్ మ్యాన్స్ కదా, అందుకని గన్మ్యాన్స్లో పెట్టుకున్నామని మన లోకి. నమస్కారం అండి డాడీ, వీళ్ళు మా ఫ్రెండ్స్ అని అంటే. ఐఎమ్ నాట్ యువర్ క్లాస్మేట్ అని అతను, ఐఎమ్ నాట్ యువర్ లోక్మ్యాన్ అని అంటది అతను. తర్వాత మనం లోకి అనుకుంటుంది, వచ్చిరాని ఇంగ్లీష్లో ఏం మాట్లాడుతున్నారా వీళ్ళు అని అంటే. ఏమనుకోకండి, మా మమ్మీ డాడీ అప్పుడప్పుడు ఇలా వచ్చిరాని ఇంగ్లీష్లో మాట్లాడుతుంటారు, కామెడీ చేస్తుంటారు అని. ఇప్పుడేం స్ట్రాటజీ జరిగింది లోయి అని అంటే, స్ట్రాటజీ అంటే ఇప్పుడు నేను వాళ్ళకి చెప్పకుండా పెళ్లి చేసుకున్నాను కదా, అందుకే వాళ్ళు కామెడీ చేస్తున్నారు అని మన లోకి అని. డాడీ ఇతనే మన అల్లుడు అని చెప్తే నో నై, చెప్పకుండా పెళ్లి చేసుకోవడానికి నీకెంత కరేజ్ అని అంటే, అంకుల్ అసలు యాక్సిడెంట్లా జరిగిపోయింది అని అంటే, యాక్సిడెంటా అని షాక్ అవుతారు. యాక్సిడెంట్లో కాలు ఇరిగిందా, చెయ్యి ఇరిగిందా, ఏమి ఇరిగిందమ్మా అని ఆమె అడుగుతుంది. వాళ్ళ రేంజ్ ఏంటి మన రేంజ్ ఏంటి అని వాళ్ళు అంటారు అనమాట. డాడీ నేను చెప్పేది వినండి అని అంటారు. అనగానే అతను వెళ్ళి మన లోకి చెంపవల కూడా, నువ్వైనా అర్థం చేసుకో మమ్మీ అని ఆమె కంటే ఆమె వచ్చి గిట్ట కుడుతుంది. లోహి ఆడపిల్లని పట్టుకొని అలా కొడుతున్నారు ఏంటండి, ఆమె మన చిన్నపిల్లనా అని మన మ్యాడీ. అసలు ఆమె ఏం తప్పు చేసింది, ప్రేమించి పెళ్లి చేసుకుంది. అయినా మీరు అనుకున్నట్టు తను గ్రౌండ్ ఫ్లోర్ కాదు, మీకన్నా ఒక ఫ్లోర్ పైన ఉన్నవాడే. అతను ఎవరో తెలుసా, మినిస్టర్ వాళ్ళ మేనల్లుడు. నేనెవరో తెలుసా, నేను ఆ మినిస్టర్ గారి అబ్బాయిని. అనుకోని కారణంగా మా పరిస్థితి ఇలా అయ్యింది, మీకు అర్థమయ్యేటట్లు చెప్పాలని మిమ్మల్ని పిలిస్తే మీరు ఆడపిల్లని పట్టుకొని కొడతారు. మ్యాడీ నువ్వు ఆవేశపడకు, అంకుల్ అసలు ఏం జరిగిందంటే అని మన మధు ఎక్స్ప్లెయిన్ చేస్తుంది అనమాట. ప్లీజ్ ఆంటీ యాక్సెప్ట్ చేయండి అని అంటది. తర్వాత మన మధు యాక్సెప్ట్ చేయండి అమ్మా అని యాక్ట్ చేసుకోండి, ఇక లాగకండి, తెంపేయండి అసలు, లేకపోతే మీ పీకలు తెగుతాయని వాళ్ళకు వార్నింగ్ ఇస్తుంది. ఇప్పుడు అర్థమైందమ్మా నువ్వేంటో, నీ పెళ్ళేంటో, నువ్వేంటో అని అర్థం. ఈ మినిస్టర్ గారి అల్లుడిని నేను అంగీకరిస్తున్నాను, అలాగే మినిస్టర్ గారి అబ్బాయిని గిట్ట అంగీకరిస్తున్నామని అంటాడు. వాళ్ళు మమ్మల్ని అంగీకరించేటట్లు చేసిన ఈ మధుని గిట్ట అంగీకరిస్తున్నాం, సరే పదండి నల్లపూసలకి టైం అవుతుందని వాళ్ళు వెళ్తారు. లోయి వాళ్ళ నకిలీ డాడీ ఏం చేశాడు, ఆ సెక్యూరిటీ గార్డ్ దగ్గర పైసలు తీసుకుంటాడు, అలాగే మొబైల్ ఫోన్ అవన్నీ కొట్టేస్తుంటే మన మధు చూస్తుందనమాట. ఇదేంటి లోయి వాళ్ళ నాన్న ఇలా కొట్టేస్తున్నారేంటి అని మన మధుకి డౌట్ వస్తుంది. వీళ్ళు చిల్లరోలే కాదు అలా దొంగలు గిట్ట ఉన్నట్లున్నారని లోకి అంటది. తర్వాత మధును ఇలానే చూస్తుంటే అతను మధుని చూసి, మీరు నాకే కాదు సెక్యూరిటీ గార్డు, మీరు చూసుకోండి, ఇగో మీ డబ్బులు మీరు సేఫ్గా పెట్టుకోండి అని వాళ్ళ ఫోన్స్ వాళ్ళకు, వాళ్ళ డబ్బులు వాళ్ళకి ఇచ్చేస్తారు. గణపతి పూజ అయిపోయింది, ఇప్పుడు గౌరీ పూజ అమ్మాయి చేయాలి, తర్వాత పూజ అయిపోయినాక తర్వాత మీరు నల్ల పూసలు అమ్మాయి మెడలో వేయాలి అని పంతులు గారు చెప్తాడు. నీడల వంట గౌరీ పూజ చేయడం వల్ల వధువు సౌభాగ్యం అనేది ఎల్లప్పుడూ ఉంటుంది, దీనివల్ల సర్వదోషాలున్నా తొలగిపోతుంది. అమ్మ 5 ముత్తైదులను పిలుచుకొని ఈ నల్ల పూసలు కూర్చోండి, అంతసేపు అమ్మాయి గౌరీ పూజ చేస్తుందని అంటే లోయి టెంకాయ కొడుతుందనమాట. కొడితే అది పలగదు. ఏంటమ్మా అంత సుకుమారంగా కొడుతున్నావు అంటే, ఈ కాలం పిల్లలు అంతే సుకుమారంగా ఉన్నారండి అని అంటే, ఇంత సుకుమారంగా ఉంటే ఎట్లా లోయి, మా బావని ఎలా కొడతావు నువ్వు అని అంటాడు. మ్యాడీ నీ వల్ల కాకపోతే మీ ఆయన హెల్ప్ తీసుకో అని అంటది మధు. తీసుకొని గట్టి కొడుతుంది, అది పలిగిపోతుంది. అప్పుడు వాళ్ళ ఆర్టిస్టులు వచ్చేసి చిప్పా అని వాళ్ళు ఎగబడుతుంటే అందరు ఇట్లనే చూస్తారు. ఎందుకు అలా చూస్తున్నారు, మేమేం బెగ్గర్లం కాదు,
కొబ్బరి చిప్ప అనేది అలా కింద పడడం మంచిది కాదు అని మేము అలా తీసుకుంటున్నాము అని ఆమె తీసుకోండి పంతులు గారు అని ఆ పంతులు గారికి ఇస్తారు. తర్వాత మన వరుణ్కి తీసుకొని బాబు అమ్మాయి ముద్దుతో బొట్టు పెట్టి ఈ నల్లపూసల దండ ఆమె మెడలో వేయండి అని చెప్తాడు. అలా మన మధు మన మ్యాడీని ఇలానే చూస్తుందన్నమాట, అతను మెడలో తాళి వేస్తుంటే. తర్వాత పంతులు గారు అంటారు, లేచి మీ శ్రీవారి కాళ్ళు మొక్కండి అమ్మ అని మీ అమ్మ నాన్నతో గిట ఆశీర్వాదం తీసుకోండి అంటే ఈ చిల్లర ఆర్టిస్ట్ తోటి ఆశీర్వాదం తీసుకోవాలా అని లోకి అనుకుంటుంది. మొక్కుతారు. మొక్కిన తర్వాత చిల్లరతో సుఖీ భవ, కొబ్బరి చిప్పలతో ప్రాతిరస్తు అని వాళ్ళు దీవిస్తారు. ఏం ఆశీర్వచనాలు అని పంతులు గారు అడుగుతారు. చిల్లరతో సుఖీభవ అని దీవించారు ఏంటండి అని మధు అడుగుతుంది. లేదమ్మా, చిరంజీవి సుఖీభవ అని జీవించాను అని. కొబ్బరి చిప్ప పాతిరస్తు అని అన్నదేంటి అని మ్యాడీ అడిగితే పూజలో కొబ్బరికాయలు కొట్టాలి, అది నైవేద్యంగా పెట్టాలి అని నా ఉద్దేశం అని పూజారి గారు పూజ అయిపోయినట్లేనా అని అంటే అయిపోయినట్లే అమ్మా అని అంటారు. సరే ఇప్పుడు స్టిల్స్ టైం అని అంటారు వాళ్ళు.